తిరుమల జబాలీ తీర్థం చరిత్ర తెలుగులో తిరుమల క్షేత్రం అనేక పుణ్యతీర్థాలు, వనాలు, ఋషుల తపోభూములతో ప్రసిద్ధి చెందినది. వాటిలో జబాలీ తీర్థం లేదా జపాలి తీర్థం అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన స్థలంగా పురాణాల్లో పేర్కొనబడింది. జబాలీ తీర్థం స్థానం. జబాలీ తీర్థం తిరుమల కొండలలోని సీతా అరణ్యానికి సమీపంలో ఘనమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఇది సాధారణంగా భక్తులకు నిత్యం అందుబాటులో ఉండదు. ప్రత్యేక అనుమతులతో లేదా విశేష సందర్భాలలో మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తారు. జబాల మహర్షి తపస్సు. పురాణ కథనాల ప్రకారం జబాల మహర్షి ఈ ప్రాంతంలో దీర్ఘకాలం కఠిన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షమై మహర్షిని అనుగ్రహించారు. జబాల మహర్షి పేరుమీదనే ఈ తీర్థానికి జబాలీ తీర్థం అనే పేరు వచ్చింది. తీర్థం మహిమ. జబాలీ తీర్థంలోని జలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ తీర్థ స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని, మనస్సు పవిత్రమవుతుందని, భక్తి, జ్ఞానం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మాండ పురాణ ప్రస్తావన. బ్రహ్మాండ పురాణం మరియు ఇతర వైష్ణవ పురాణాల్లో జబాలీ తీర్థానికి విశేష ప్రాముఖ్యత ఉంది. తిరుమలలోని అనేక ఋషులు, దేవతలు ఈ తీర్థాన్ని సేవించారని వర్ణనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. జబాలీ తీర్థం కేవలం ఒక జలాశయం మాత్రమే కాదు. ఇది తపస్సు, త్యాగం, వైరాగ్యం, భగవంతుని సన్నిధికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఇది సాధారణ పర్యాటక స్థలం కాకుండా ఒక ఆధ్యాత్మిక సాధనా క్షేత్రంగా గౌరవించబడుతోంది. భక్తుల విశ్వాసం. ఇక్కడ భక్తితో ప్రార్థించిన వారికి మనోకాంక్షలు నెరవేరుతాయని, శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ప్రత్యేకంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముగింపు. తిరుమల జబాలీ తీర్థం అనేది తిరుమల క్షేత్ర వైభవాన్ని తెలియజేసే ఒక అమూల్యమైన పుణ్యస్థలం. ఇది ఋషుల తపస్సు, భగవంతుని అనుగ్రహం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలిచింది.